హాయ్ అండి. మా పిల్లలు ఎప్పటినుంచో ఓరియో కేక్ అయితే అడుగుతుంటే ఈరోజు కేక్ అయితే చేశానండి. ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను. 4 ఓరియో బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొని ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పొడైతే చేసుకొని ఒక బౌల్‌లోకి అయితే తీసుకున్నానండి. కాచి చల్లార్చిన పాలైతే ఒక కప్పు తీసుకొని ఇలా కలుపుకుంటున్నానండి మధ్య మధ్యలో పోసుకుంటూ. తర్వాత మీరు ఇనో ప్యాకెట్ అయినా ఏసుకోవచ్చు. నేను ఇనో ప్యాకెట్ బదులు ఇక్కడ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అయితే ఏసుకుంటూ ఈ విధంగా కలుపుకున్నానండి. తర్వాత మధ్యలో పాలైతే పోసుకుంటూ ఈ విధంగా కలుపుకున్నాను రిబ్బన్ కటింగ్ వచ్చేలాగా. తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్‌కి బటర్ అయితే రాసుకొని ఆ బౌల్‌లోకి కేక్ బ్యాటర్ మొత్తం అయితే ఈ విధంగా అయితే పోసుకొని ఒకసారి ఈ విధంగా ట్యాప్ అయితే చేశాను బుడగలు లేకుండా. తర్వాత గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకొని బౌల్‌లో ఉప్పు అయితే రాళ్ళు ఉప్పు అయితే వేసుకొని హీట్ చేసుకొని ఈ కేక్ బ్యాటర్ కూడా అందులో పెట్టి 1 అవర్ వదిలేసానండి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత నీట్‌గా అయితే వచ్చిందో. మా పిల్లలు ఎప్పటి నుంచో ఓరియో కేక్ అడుగుతుంటే ఏంటి అనుకున్నాను. ఇన్ని రోజులు టేస్ట్ అయితే చాలా బాగుంది. టైం కూడా ఎక్కువేం పట్టదండి. చూడండి సూపర్‌గా ఉంటుంది. పిల్లలు ఈవినింగ్ వచ్చినప్పుడు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కూడా చేసి పెట్టొచ్చు ఈ విధంగా. మీకు ఏమైనా నచ్చితే లైక్ చేయండి, కామెంట్